వెల్కమ్ బ్యాక్. ఎట్టకేలకు రాహుల్ గాంధీ వాయనాడ్ స్థానాన్ని వదులుకున్నారు. ఇప్పుడు వాయనాడ్ స్థానం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయబోతున్నారు. ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్న నేపథ్యంలో వాయనాడ్లో ఆమె గెలిచే అవకాశాలున్నాయా? రాబోయే రోజుల్లో కాంగ్రెస్లో ఆమె ఎటువంటి పాత్ర పోషించబోతున్నారు? ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు డాక్టర్ లింగం యాదవ్ గారు, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే అన్యం రామిరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. డాక్టర్ లింగం యాదవ్ గారు నమస్తే అండి. నమస్తే. రాహుల్ గాంధీ వాయనాడ్ స్థానాన్ని అయితే వదులుకున్నారు. ప్రియాంక గాంధీ వాయనాడ్ స్థానం నుంచి పోటీ చేయబోతున్న పరిస్థితి. ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్న నేపథ్యంలో ఇది కాంగ్రెస్కి లాభమేనంటారా? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు మరి అదేవిధంగా మీకు కోపాన్స్టులందరికీ కూడా నమస్కారం అండి. ఎస్, డెఫినెట్ గా అండి, ఇవాళ ప్రియాంక గాంధీ గారు ఇవి మొదటి ప్రత్యక్ష ఎలక్షన్ లో పాల్గొనబోతున్నారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగానే ఆమె రాజకీయాల్లో ఉన్నారు. ప్రత్యేకించి రాయబరేలీ అమేథీ ఎలక్షన్ లో ఎస్పెషల్లీ యూపీ ఇన్ఛార్జ్ కూడా పనిచేసినారు. ప్రత్యేకించి రాయబరేలీ నుంచి చాలా సంవత్సరాలుగా ఎలక్షన్ మొత్తం కూడా ఆమె చూసుకుంటున్నారు. డెఫినెట్ కూడా ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి పరిణామం ఇవాళ. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా ప్రియాంక గాంధీ గారికి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆమె రాజకీయాల్లో డైరెక్ట్ గా కాంటెస్ట్ చేయాలని చాలా సంవత్సరాల నుంచి అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇవాళ మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ లో రాహుల్ గాంధీ గారు 2 కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎలక్ట్ కావడం జరిగింది ఎంపీగా. ఒకటి రాయబరేలీ, అదే విధంగా వాయనాడ్ కేరళ నుంచి. సో రాయబరేలీ వాళ్ళకు చాలా సంవత్సరాలుగా ఫ్యామిలీ నుంచి రిప్రజెంటేషన్ ఉన్నారు కాబట్టి వాళ్ళ రాహుల్ గాంధీ గారు రాయబరేలీ నుంచి కంటిన్యూ అవుతున్నారు. అదే విధంగా ప్రియాంక గాంధీ గారు ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఆమె రాజకీయాల్లో ఉన్నారు, కాకపోతే ప్రత్యక్ష ఎలక్షన్ లో పోటీ చేయలేదు. ఇది డెఫినెట్ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకించి కేరళ కానీ ఇవాళ సౌత్ ఇండియా కానీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ప్రియాంక గాంధీ గారు కాంటెస్ట్ చేయాలని గతం 2024 ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా అందరు అనుకున్నారు. కానీ కొన్ని ఈక్వేషన్ లో కాంటెస్ట్ చేయలే. ఇది ఒక మంచి పరిణామం. డెఫినెట్ కూడా ఇది కాంగ్రెస్ పార్టీకి మంచి బూస్టింగ్ ఇస్తుందండి. కానీ లింగం యాదవ్ గారు, ప్రియాంక గాంధీ గెలిస్తే పార్లమెంట్లో గాంధీ కుటుంబానికి చెందిన వారు 3 అవుతారు కదా. మరి ఇప్పటికే కుటుంబ పాలన అంటూ విమర్శిస్తున్న బీజేపీకి మీరు అస్త్రం ఇచ్చినట్టు కదా? ముందుగా మనం ఒకటి అర్థం చేసుకోవాలండి, ఈ దేశంలో కుటుంబ పాలన లేని పార్టీల పేరు చెప్పండి. ఇవాళ బీజేపీ గురించి మాట్లాడతారు, మరి బీజేపీలో ఉన్న వాళ్ళ పేరు చెప్పరా అండి? నేను వసుంధర రాజే ఎవరండి? సింధియా ఎవరండి? ఇవాళ రాజ్నాథ్ సింగ్ కొడుకు ఎవరండి? ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ ఎవరండి? అనురాగ్ ఠాకూర్ ఎవరండి? సుష్మా స్వరాజ్ డాక్టర్ ఏమన్నా కాంటాక్ట్ చేయలేదా అండి? అదేవిధంగా ప్రమోద్ మహాజన్ ఇట్లా చెప్పుకుంటూ పోతే వాళ్ళ ఇప్పుడు బీజేపీ వాళ్ళ గుప్పిట్లో లేదు కదా. బీజేపీ అయితే వాళ్ళ గుప్పిట్లో లేదు కదా. ఇప్పుడు గాంధీ కుటుంబం మొత్తం కూడా కాంగ్రెస్ మొత్తం గాంధీ కుటుంబం గుప్పిట్లోనే ఉందిగా. ఇదే అండి, అంటే బీజేపీ నాయకులు చెప్పి హిపోక్రసీ అంటున్నాను నేను దాన్ని. ఇవాళ నీకు ఒక్కరు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు లేకపోవచ్చు, కానీ మిగతా వాళ్ళందరూ ఉన్నారు అంటున్నా నేను. ఇవాళ అమిత్ షా కొడుకు ఏ హోదాలో బీసీసీఐలు ఉండండి, రాజ్నాథ్ సింగ్ ఏ హోదాలో అక్కడ కంటెస్ట్ చేసి ఎలక్ట్ అయ్యండి. ఎవరండి వాళ్ళు? నేను అదే చెప్తున్నా, ఇవాళ బీజేపీ అంత హిపోక్రట్స్ ఇంకెవరూ లేరు. వాళ్ళ దాంట్లో ఉంటేనేమో వాళ్ళు చెప్పరు. ఇవాళ అదే చెప్తున్నా, దేశంలో ఏ పార్టీలో ఇవాళ ఈ ఫ్యామిలీ మెంబర్స్ లేరండి. ఇవాళ బీఆర్ఎస్ నుంచి మొదలు పెట్టుకుంటే అన్ని రీజనల్ పార్టీలో, బీజేపీలో అన్ని పార్టీలు ఉన్నారు. అయితే ఎవరైనా కూడా ఒక అవకాశం ఇచ్చిన తర్వాత వాళ్ళు తాముగా ప్రూవ్ చేసుకోవాలి. ఇవాళ అదే జరుగుతుంది. ఇవాళ ఏదో వేగ్గా కాంగ్రెస్ పార్టీలు ఏదో ఒక్కటే పార్టీలు ఉన్నట్టు మిగతా బీజేపీ పార్టీలు అసలు లేని అదే చెప్తున్నా. ఇప్పుడు నేను చెప్పిన పేర్లంతా ఎవరండి? ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ ఉండు మినిస్టర్, మరి ఆయన ఎవరండి? వాళ్ళ ఫాదర్ మినిస్టర్ కాబట్టి ఆయన ఎక్కడి నుంచి వచ్చిండండి? డైనాసిటీ కదా అక్కడ. ఇవి అనురాగ్ ఠాకూర్ వాళ్ళ యూత్ నాయకుడు మన దాకా ఉంటే మరి ఆయన డైనాసిటీ కదా. నిన్నగాక మొన్ననే కండి, మొన్న పార్లమెంట్ ఎలక్షన్ ఢిల్లీలో పోటీ చేసిన సుష్మా స్వరాజ్ డాక్టర్ ఎవరండి? మరి ఆమె ఎక్కడి నుంచి వచ్చిందండి? అలా మదర్ లేకుంటే ఆమెకు ఎట్లా టికెట్ ఇస్తారండి? ఇవాళ వీళ్ళంతా ఏంటంటే వేగ్గా కాంగ్రెస్ మీద ఏదో ప్రచారం అట్లా చేస్తారు, కానీ వాళ్ళ దేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అందుకే ఇవాళ ఎన్ని ప్రచారాలు చేసినా మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ లో ఆప్కీ బార్ 400 సీట్ల నుంచి 240 సీట్లకు ఇచ్చిరు. అది కదా వాళ్ళు ఎన్ని వేగంగా ప్రచారాలు చేసినా ఈ దేశ ప్రజలకు కావాల్సింది ఏంటండి? అభివృద్ధి, సంక్షేమం. నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు, నువ్వు ఏం చేసినావు 10 ఏళ్ళుగా, దాని గురించి మాట్లాడాలి తప్ప ఇవాళ కాంగ్రెస్ లో డైనాసిటీ, మరి బీజేపీ ఉండదు ఎవరండి? వీళ్ళంతా డైనాసిటీ కదా. రైట్. మరి బీజేపీ నాయకులు రామిరెడ్డి గారు ఏమంటారో చూద్దామండి. రామిరెడ్డి గారు నమస్తే అండి.
సార్, రాహుల్ గాంధీ వాయనాడ్ స్థానాన్ని వదులుకున్నారు, ప్రియాంక గాంధీ అక్కడ పోటీ చేయబోతున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ రావడంతో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ మరింత బలోపేతం కాబోతుంది. బీజేపీకి జలకిచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. మీరేమంటారు? ఈ కాంగ్రెస్ ఆనందం అంటే వాళ్ళకి 300 కనీసం ట్రిపుల్ డిజిట్ రాకున్నా కానీ ఆనందంగా ఉందంటే వాళ్ళ పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ అతను మాట్లాడి నాకేం వినపడలేదు. మీరు అడిగిన దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను. ఓకే ఓకే. కాంగ్రెస్ చరిత్రలో 3rd వరస్ట్ డిఫీట్ ఇది. అంటే స్థానాల్లో 3వసారి 100కు లోపు. అది రాహుల్ గాంధీ నాయకత్వంలోనే. బీజేపీ చరిత్రలో బెస్ట్ ఎలక్షన్ అంటే బెస్ట్ రిజల్ట్. పూర్తి మెజారిటీ రాకపోవడమే బెస్ట్ అంటారా మీకు? 240 స్థానాలు. అంతకుముందు 240 స్థానాలు రాలే. మోడీ గారు వచ్చినాక 272, 82, 303, 240. ఇంకొకటి, ఇది 3వసారి 10 ఏళ్ల పరిపాలన తర్వాత. ఆయన మధ్యలో మాట్లాడుతుంది చెప్పండి. 10 ఏళ్ల పరిపాలన తర్వాత మాకు 240 వచ్చినాయి బీజేపీకి సొంతంగా. కాంగ్రెస్ కు 10 ఏళ్ల పరిపాలన తర్వాత 42 వచ్చినాయి. ఎవరిది బెస్ట్ పర్ఫార్మెన్స్, ప్రజల యాక్సెప్టెన్స్ ఎవరికి ఉన్నట్టు దీన్ని బట్టి ఉంటుంది. ఇంకొకటి, ఆ 99 స్థానాలు కూడా దగాకోరు హామీలు, కటాకట్ మీ ఖాతాల్లో 8,500 పడతాయి ప్రతి నెల అని, సంవత్సరానికి ₹1,00,000 పడతాయని ఒక కార్డు కూడా ఇచ్చి ప్రజలను దగా చేసి ఆ 99 స్థానాలు గెలుచుకున్నారు. దానికి వాళ్ళు మురిసిపోతుర్రు, ఎగిసిపడుతుర్రు. ఆ రాహుల్ గాంధీ కెపాసిటీ ఎంత అందరికి తెలుసు. ఆ ప్రియాంక గాంధీ మనం ఢిల్లీలో వాళ్ళు భారత్ జోడో యాత్ర చేసిన పబ్లిక్ మీటింగ్ లో స్టేజ్ మీద వాళ్ళ నాయకులు మాట్లాడుతుంటే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఏం చేసారో దేశం మొత్తం చూసారు. అలాంటి నాయకుడిని దేశం ఎట్లా ప్రధానమంత్రి ఎన్నుకుంటది? ఎందుకు? అందుకే కనీసం కానీ రామరెడ్డి గారు ప్రియాంక గాంధీని కాంగ్రెస్ నాయకురాలు ఇందిరాగాంధీతో పోల్చుకుంటారు. ఇందిరాగాంధీ లాగా పోలికలు ఉన్నాయంటారు. మరి రూపంలోనే కాదు, గుణంలో కూడా ఆమెను పోలి ఉండే అవకాశం లేదంటారా? ఆ తర్వాత మీకు చుక్కలు చూపించే అవకాశాలు ఏమాత్రం లేవంటారా? అది ఒక 8-10 ఏళ్ల కింద దేశ ప్రజల్లో ఆమె ఇందిరాగాంధీ లాగా షైన్ అవుతుందేమో అనుకున్నారు. కానీ తర్వాత చూస్తుంటే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ లో ఆమె ఇన్ఛార్జ్ 2022లో ఆమె ఇన్ఛార్జ్ అయినప్పుడు మీడియా వాళ్ళు మీలాగానే అడిగారు, మరి మీ ఫేస్ ఎవరు, ముఖ్యమంత్రి ఫేస్ ఎవరంటే నేను కనబడతలేనా అన్నది, నేను లేనా అన్నది. ఎన్ని స్థానాలు వచ్చినాయి? 403 స్థానాలు, 2 స్థానాలు వచ్చినాయి. 2 స్థానాలు. ఇది ఆమె ఆకారం కొంచెం, రూపం కొంచెం ఇందిరాగాంధీ పోలికలున్నా తెలివి ఇందిరాగాంధీలో 5% లేదు. ఇందిరాగాంధీ గారి తెలివి వేరు, వారు చేసిన నిర్ణయాలు వేరు. కొన్ని తప్పులు, ఎమర్జెన్సీ ఇవన్నీ తప్పులున్నా, కొన్ని దేశభక్తి విషయంలో ఇందిరాగాంధీ ఖలిస్తాన్ విషయంలో తప్పులు చేసినా మిగతా విషయాల్లో ఆమె సామర్థ్యాన్ని అయితే ఎవరు క్వశ్చన్ చేయలేదు. కాబట్టి నక్కకు నాగలకు అనుకున్న తేడా ఉంది ఎవరికి, ప్రియాంక గాంధీకి ఇందిరాగాంధీకి. కాబట్టి ఎవ్వరూ ఈ రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ గారు చూసి ఏ ఒక్క దేశాభిమాని భయపడడు. అంటే వీళ్ళు అధికారంలోకి వస్తారో కాంగ్రెస్ పార్టీని పైకి తీసుకొస్తారని. కాకపోతే వీళ్ళు ఎన్ని కుట్రలు చేస్తారు. ఆ జార్జ్ సోరస్, ఇక విదేశీ చైనా, పాకిస్తాన్ ఇలాంటి వాళ్ళ చేతిలో పావులుగా మారి దేశానికి ఏమైనా నష్టాలు చేస్తారు తప్ప అనే భయం ఉంది తప్ప వీళ్ళు అధికారంలోకి వస్తారు అనే భయం అయితే దేశ ప్రజలు ఎవరికీ లేదు. అలాగే ఇక వారసత్వం విషయం వచ్చినప్పటికీ చాలాసార్లు మీరు కుటుంబ పాలన లేకపోతే వారసత్వ రాజకీయాలంటూ కూడా కాంగ్రెస్పై పదే విమర్శిస్తూ ఉంటారు. ఇంతకుముందు మనకి లింగం యాదవ్ గారు మాట్లాడినప్పుడు కూడా కేవలం ఒక కాంగ్రెస్ పార్టీలోనే కాదు, బీజేపీలో కూడా వారసత్వ రాజకీయాలు ఉన్నాయి. సుష్మా స్వరాజ్, రాజ్నాథ్ సింగ్ ఇలాగా చాలామంది ఉదాహరిస్తూ చెప్పారు. మరి దీనికి ఏమంటారు? దేశంలో బీజేపీ ఒక డజన్ పైగా ముఖ్యమంత్రులు ఉన్నారు. దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు మంత్రివర్గంలో లేరు. దేశంలో ప్రధానమంత్రి అక్కడ దాచేస్తారు కానీ దేశంలో 12 మంది ముఖ్యమంత్రులు ఉన్న దగ్గర ఏ ఒక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు మంత్రివర్గంలో లేరు. ఇక్కడ మనం చూసిన తెలంగాణలో కేసీఆర్ ఉన్నప్పుడు కొడుకు కేటీఆర్ ఉన్నాడు ముఖ్యమంత్రిగా, మేనల్లుడు ఉన్నాడు, బిడ్డ వేరుకనే. తర్వాత కేరళలో కమ్యూనిస్టు అధికారం ఉన్నది ఒక్కటే రాష్ట్రం, కేరళలో మామ ముఖ్యమంత్రి, అల్లుడు మంత్రి. ఇది బీజేపీలో లేదు. ఇక ఎక్కడో చిన్న లింకులు పెట్టుకొని దాన్ని బట్టి అనడం కరెక్ట్. ఇంకోటి, పుట్టుక అనేది ఒక ఫ్యామిలీ అనేది అర్హత కాకూడదు, అనర్హత కాకూడదు.
ఒక నాయకుడు పార్టీలో ఉండంటే ఆ కుటుంబంలో ఇంకేమైనా సమర్థులు ఉంటే వాళ్ళను అసలు రాజకీయాల్లో బ్యాన్ చేయాలనేది కరెక్ట్ కాదు. కాకపోతే ఆ నాయకుడు ఏ నాయకత్వం వహిస్తుండో ఆ ఏరియాలో ఉండకూడదు. అది ఆ కుటుంబ పాలన కిందకి వస్తుంది. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన మంత్రివర్గంలో ఆ కుటుంబంలో ఎవరు మంత్రిగా ఉండకూడదు. అది బీజేపీ సిద్ధాంతం. 100% నియోజకవర్గంలో అయితే వారసత్వాలు ఉండొచ్చు అంటారు, వేరే వాళ్ళకి అవకాశం లేకుండా. వేరే విధంగా ఎవరైనా సామర్థ్యం ఉంటే వాళ్ళు వాళ్ళ సామర్థ్యాన్ని చూసి దేశ సేవ చేయొచ్చు. అట్లా చేస్తుంది తప్ప ఈవెన్ యడియూరప్ప గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కొడుకులకో లేకపోతే ఇంకొకరికో సామర్థ్యం ఉండొచ్చు కదా, పరిపాలించే సామర్థ్యం ఉంటే మరి వాళ్ళు కూడా అర్హులే కదా లెక్క ప్రకారం మీరు చెప్పినట్టయితే. వాళ్ళు రాజకీయాలు రావద్దంటలేను, కానీ ఆయన మంత్రివర్గంలో నేను బ్యాంకులో పనిచేసిన ఎస్బీఐ లో బ్యాంకులో రూల్ ఏంటంటే సేమ్ బ్రాంచ్ లో ఫ్యామిలీ మెంబర్స్ ఉండకూడదు. ఉంటే ఫ్రాడ్ జరిగే అవకాశాలు ఉంటాయి. అర్థమైందండి? అదే ఒకే బ్రాంచ్ లో ఫ్యామిలీ మెంబర్స్ వేరు వేరు బ్రాంచ్లో ఉండొచ్చు. ఓకే, మంత్రివర్గంలో లేకుండా నాయకుడిగానో ఎమ్మెల్యేగానో గెలవచ్చు. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కొడుకు ఎంపీగానో జిల్లా పరిషత్ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ ఇంకా ఏదైనా మామూలు ఎమ్మెల్యేనో అయినా పర్లేదు, మంత్రిగా ఉండకూడదు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుడు మంత్రిగా ఉంటే అది కుటుంబ పాలన. పార్టీ కానీ రామరెడ్డి గారు నిజానికి గతంతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ నిన్ననే ఒప్పుకుంది మోడీ దేవుడు అని. వాళ్ళు కేరళ కాంగ్రెస్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు కదా, ఫైనల్లీ పోప్ మెట్ గాడ్ అని. ఎవరిని పోపు మోడీని కలిసినప్పుడు మోడీ దేవుడు కాబట్టి దేవుడిని పోపు కలిసినని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంది మోడీని దేవుడు అని. ఇక అంతకన్నా ఇంకేం కావాలండి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కుటుంబం లేకుండా పార్టీ నడిపేమని ఛాలెంజ్. మరి వాజ్పేయి గారు ఉన్నప్పుడు, అద్వానీ గారు ఉన్నప్పుడు వాళ్ళు అంత తర్వాత వాళ్ళు లేకుండా నడుస్తుంది కదా. రేపు మోడీ గారు లేకున్నా, మోడీ గారి కుటుంబ సభ్యులు లేకుండా బీజేపీ నడుస్తుంది కదా. అలా కాంగ్రెస్ పార్టీకి అవకాశం సున్నా. బీజేపీలో ఒక సామాన్య కార్యకర్త ప్రైమ్ మినిస్టర్ కాగలడు, టీఎంఈ నాయకుడు కాగలడు. కాంగ్రెస్ పార్టీలో ఆ అవకాశమే లేదు. రైట్. ఏదేమైనా రామరెడ్డి గారు గతంతో పోలిస్తే బీజేపీకి ప్రజల్లో కొంత ఆధారం తగిన మాట వాస్తవం కాదా? ఇండియా కూటమికి అధికారానికి రావడానికి దగ్గరగా వచ్చి ఆగిపోయిన పరిస్థితి అయితే ఉంది. మరి రాబోయే రోజుల్లో రాహుల్ ప్రియాంక గాంధీ చరిష్మా నాయకత్వంతో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. మరి 10 ఏళ్ల తర్వాత పరిపాలన తర్వాత, మోడీ పరిపాలన తర్వాత బీజేపీ ఓట్లు ఎంత శాతం తగ్గినాయి చెప్పండి? 1% లోపే. ఇప్పుడు కొంత తగ్గాయి, తర్వాత ఇంకా రాబోయే కాలంలో ఇంకా తగ్గే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రియాంక గాంధీ కూడా ఎసెట్ కాబోతుంది. ప్రియాంక గాంధీ సామర్థ్యం మనం చూసినాం. ఆమె నిజంగా సమర్థత మన లోక్సభ ఎలక్షన్ ఎందుకు పోటీ చేయలే? వాళ్ళకే నమ్మకం లేదు. ఏదో ఏంటంటే ఈ ఉచిత హామీలు తెలంగాణలో ఇచ్చి ముంచింది కదా, కర్ణాటకలో ముంచింది కదా, అలాంటి హామీలతోటి నార్త్ ఇండియాలో కొంచెం పేద ప్రజలు ఎక్కువ ఉన్నారు, మన తెలుగు రాష్ట్రాల వల్ల కాదు. వాళ్ళకు 8,500 కంటే చాలా ఎక్కువ, 80,000 లాగా. మనకు 80,000 ఎంతో, వాళ్ళకి 8,000 అట్లా ఉండే. సో ఆ పరిస్థితిలో ప్రజలను దగా చేసి టక్ అని రాహుల్ గాంధీ మాటలు మనం చూసినాం. అలాంటి హామీలు మేము ఇవ్వలే. దేశాన్ని అభివృద్ధి చేస్తాం, 5వ స్థానానికి 3వ స్థానానికి పోతాం, అభివృద్ధి చెందంగా దేశం మారుస్తాం. ఈ విధంగా అందరికీ మేము చేసినాం. వాళ్ళు దగాకోరు హామీలతోటి ప్రజలు ఆ పైసల విషయంలో మోసపూరితంగా ఆశపెట్టి కొన్ని సీట్లు ఎక్కువ గెలుచుకుంటూ వాళ్ళ నెక్స్ట్ ఎలక్షన్స్ లో వాళ్ళకి మళ్ళీ 50 కూడా రావు. అధికారం సంగతి ఇక్కడ ట్రిపుల్ డిజిట్ ముఖ్యంగా కాదు, 50 కూడా రావు. రైట్. లింగం యాదవ్ గారు, ముఖ్యంగా 10 ఏళ్ల తర్వాత వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకతలో కూడా కాంగ్రెస్ అధికారంలో చేపట్టలేకపోయిన పరిస్థితి, మరోసారి బీజేపీకి ఇచ్చారు. కనీసం 100 సీట్లు కూడా గెలవలేని పరిస్థితి ఇంకా కాంగ్రెస్లో ఉంది అని చెప్తున్నారు. ప్రియాంక వచ్చినా కూడా పెద్దగా ఫరక్ పడదని చెప్తున్నారు. ముఖ్యంగా ఇందిరాగాంధీతో పోల్చుకుంటూ ఉంటారు ప్రియాంక గాంధీని. అంత అయితే సినిమా లేదు. ఖచ్చితంగా ఇందిరాగాంధీ అనేది డైనామిక్, ప్రియాంక గాంధీకి అంత సీన్ లేదనేది బీజేపీ చెప్తున్నమాట. ఇవాళ ముందుగా మీ ప్రశ్నతో పాటు బీజేపీ నాయకుడు మాట్లాడిన దాన్ని కూడా కనీసం అవగాహనతో మాట్లాడుతుండో మరి ఏం చేస్తుండో ఆయనకే తెలియదు. ఒక మోడీని మానవత్తిని ఆయన దేవుడుగా ఇదే కదా బీజేపీ వచ్చింది అంటే, మోడీ దేవుడుగా అంటే మానవత్తిని ఆయన తల్లికే పుట్టలే. ఏం మాటలండి ఇది? ఒక మనిషిని ఒక దేవుడితో పోలుస్తారు. ఇది వీళ్ళ భక్తి, వీళ్ళ దేవుడు, వీళ్ళ ఆర్ఎస్ఎస్. నువ్వు హ్యావ్ టు వెయిట్. నువ్వు వెయిట్. నేను మాట్లాడినప్పుడు వెయిట్ చేయి.
రైట్ లిజన్ ఫస్ట్, నీకు ఆ ఓపిక కూడా లేకుంటే ఎట్లా? రైట్ నేను లింగం యాదవ్ గారు వెయిట్ చేయి. మీరు కంటిన్యూ This is చేయండి not a- కంటిన్యూ చేయండి I cannot speak more than చేసిందా you. లేదా? రైట్ మోడీ దేవుడని రైట్ పోస్ట్ రైట్ చేసిందా రామిరెడ్డి గారు లేదా? రామిరెడ్డి గారు ఒక్క నిమిషం అండి రైట్ రైట్ I can also speak more than you. రైట్ లింగం యాదవ్ గారు You have to listen. ఇదేందండి? This is a democratic way. Right. You have to listen. రైట్ సబ్జెక్ట్కి వచ్చారు రైట్ నేను ఏమంటున్నానంటే ఇది బీజేపీ యొక్క వాళ్ళ అమాయకత్వం అనుకోవాలనో, మరి మూర్ఖత్వం అనుకోవాలనో, ఇంకా ఎడ్డితనం అనుకోవాలనో, మరి చదువుకున్న వ్యక్తులు వాళ్ళని ఎట్లా పోలుస్తారు? ఇంకొకటి 10 ఏళ్ళుగా వాళ్ళు ఏం చేశారండి? నిరుద్యోగం ఇలా ఏ స్థాయిలో ఉందండి? ధరల పెరుగులు ఏ స్థాయిలో ఉందండి? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చిండండి? 10 ఏళ్ళు 20 కోట్ల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చిండండి? అకౌంట్ లో 15 లక్షలు తీసుకొస్తాడు, వేస్తాడు. ఎవరికి వేసిరండి? ఏం మాట్లాడుతున్నారు? 400 నుంచి 240కి తీసి కొట్టి దేశ ప్రజలు చీదరించిర్రు. అయినా కూడా ఇంకా నేనే ప్రధాని, అసలు దేశానికి నేను తప్ప ఇంకొవరు లేరనుకున్న వ్యక్తిని ఇవాళ దేశ ప్రజలు బుద్ధి చెప్పారు. ఏం మాట్లాడతారండి? ఇవాళ అదే అయోధ్య పేరు మీద రాజకీయాలు చేస్తే ఫైజాబాద్ లోక్సభ సీట్ నుంచి బీజేపీని ఓడగొట్టిరు. ఇంకెక్కడ మాట్లాడతారండి? దయచేసి దేవుని పేరు మీద రాజకీయాలు, ఈ మత రాజకీయాలు చేయొద్దని స్వయంగా యూపీ ప్రజలు తీర్పు చెప్పారు. ఇవాళ వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు బీజేపీ అంటే నార్త్ ఇండియాలో ఇన్ని సంవత్సరాలు మరి వాళ్ళని గెలిపించేది నార్త్ ఇండియా ప్రజలే కండి. అంటే వాళ్ళ అమాయకుల, వాళ్ళు తెలియదేని వాళ్ళ ఏం మాట్లాడతారండి? కనీసం అవగాహనతో మాట్లాడండి. ఈ దేశ ప్రజలు అవమానిస్తారు. నువ్వు 10 ఏళ్ళు ఏం చేసినావు చెప్పుకునే దౌర్భాగ్య స్థితిలో లేవు. కనీసం ఒక మంచి పని చెప్పలే. ప్రధాని స్థాయి నుండి పుస్తల తాళ్లు, ఆస్తులు వనస్తారు, ఇదాన్ని మాట్లాడింది. ఇది ఎమోషనల్ పాలిటిక్సా? అందుకే దేశ ప్రజలు చీకొడితే ఇవాళ నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు పేరు మీద ఇవాళ అలయన్స్ లో ఉన్నావు. నువ్వు 400 సీట్లు అన్నావు. లాస్ట్ టైంకి వచ్చిన 303 నుంచి ఇంకా నువ్వు తగ్గిన 60 సీట్లు తగ్గినావు. ఇంకేం చెప్పుకుంటావండి? ఇక డైనాసిటీ గురించి అంటే డైనాసిటీ డెఫినేషన్ చెప్పవానండి. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ డైనాసిటీ చెప్పవానండి ఎవరికైనా? అంటే ఎవరు డైనాసిటీ అవుతారండి? ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, ఇది డైనాసిటీ అంటే. Right. డైనాసిటీ ఎవరు? ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ చెప్తున్నాను. సుష్మా స్వరాజ్ బిడ్డ ఎవరండి? రాజ్నాథ్ సింగ్ కొడుకు ఎవరండి? సింధియా ఎవరండి? ప్రమోద్ బహుజన్ బిడ్డ ఎవరండి? ధర్మేంద్ర ప్రధాన్ ఎవరండి? ఏం మాట్లాడతావండి? నీకు తెలుసుకోకుంటే తెలుసుకో, నీకు తెలుసుకో. వీళ్ళంతా ఎవరు బిడ్డలు, ఎవరు కొడుకులు? ఏం మాట్లాడు? కనీసం ఒక చదువుకున్న వ్యక్తిగా అవగాహనతో మాట్లాడు. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ డైనాసిటీ? ఎవరిని డైనాసిటీ అనేది కూడా నీకు తెలియదు. అంత అమాయకత్వం. RSS వాట్సాప్ చదువుకొని వచ్చినావు. వాట్సాప్ చదువుకున్న బ్యాచ్లకు డైనాసిటీ అంటే తెలియదు. అంటే సీఎం కొడుకు సీఎం అయితే డైనాసిటీ, ఎమ్మెల్యే అయితే డైనాసిటీ అన్నారా? మినిస్టర్ అయితే డైనాసిటీ అన్నారా? ధర్మేంద్ర ప్రధాన్ ఎవరండి? ధర్మేంద్ర ప్రధాన్ తండ్రి పేరు తెలుసా నీకు? నీకు తెలుసా తండ్రి పేరు? ఆయన రాజకీయాలు ముఖ్యమంత్రి చెప్పు. ఏం మాట్లాడతావండి? ఏం మాట్లాడతావు? కొంచెంసేపు ఆలోచన. కుటుంబ సభ్యులు నువ్వు ఆగు. ఇక నీకు తెలియదు, నీకు తెలియదు అనేది అర్థమైంది. రైట్ లింగం యాదవ్ గారు ఇంకోటి ఏంటంటే మోదీకి రాహుల్ గాంధీ సరి సమానం కాదు. మోడీ చరిష్మా ముందు రాహుల్ గాంధీ నిలవలేరనే విమర్శలు పదే చేస్తూ ఉంటారు. రాహుల్ గాంధీని పప్పు అని రకరకాలుగా విమర్శలు చేస్తూ ఉంటారు. మరి రానున్న రోజుల్లో మరి మోదీకి పోటీగా ప్రియాంక గాంధీ నిలుస్తారనుకుంటున్నారా? అని రాబోయే రోజుల్లో ప్రియాంక గాంధీకి మరింత బాధ్యతలు అప్పచెప్పబోతున్నారా? డెఫినెట్ గా అండి. ఇవాళ ఆల్రెడీ ప్రూవ్ అయింది. మొన్న రాహుల్ గాంధీ నాయకత్వంలో భారత్ జోడో యాత్ర, భారత్ న్యాయ యాత్రనే అర్థమైంది. దేశ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ఇవాళ మీరు చూడండి 400 సీట్లు అనుకున్నారు. లాస్ట్ టైంకి వచ్చిన 303 సీట్లు కూడా రాలే. ఇవాళ వాళ్ళకి అర్థమైంది దేశ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ నాయకత్వం, మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో ఇవ్వన్నారు. డెఫినెట్ కూడా ఇవాళ ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో ఇంకా కాంగ్రెస్ పార్టీ బూస్ట్ వస్తుంది. డెఫినెట్ కూడా ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలు, ఇవాళ దేశ ప్రజలందరండి, ఇవాళ కాంగ్రెస్ నాయకులే కాదు, మిగతా RSS ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ ఈ ప్రియాంక గాంధీకి, రాహుల్ గాంధీ సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు అంటే 10 ఏళ్ళుగా బీజేపీ ఏం చేసిందో చెప్పాలండి. ఇవాళ ఒక ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ వచ్చినప్పుడు ఏం చెప్తారండి? నువ్వు అధికారంలో ఉండి నువ్వు ఇన్నేళ్ళు ఏం చేసినావు? ఎక్కడైనా ఈ 10 ఏళ్ళ మోడీ గారు ఏదైనా అభివృద్ధి గురించి మాట్లాడిరండి? దమ్ముంటే ఒక అభివృద్ధి గురించి, ఒక నిరుద్యోగం గురించి, ఉద్యోగాల కల్పన గురించి ఎక్కడైనా మాట్లాడిన సందర్భం ఉందో మీరు చూపెట్టండి. కనీసం ఈ దేశంలో మణిపూర్ సంవత్సరం పైగా మంటల్లో తగలబడితే ఇప్పటి వరకు కూడా పోలేదండి. ఇవాళ చూడు, నీట్ ఎగ్జామ్ లో లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆగం చేసిరు. ఒక పేపర్ లీకేజ్ చేసి ఇవాళ దాని గురించి ఎక్కడైనా ఈ కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి మాట్లాడుతున్నా అండి? ఏం సమాధానం చెప్తాడు యువతకు? ఈ దేశ యువత కష్టపడి చదువుకుంటే దాదాపు వాళ్ళ పేపర్ లీకేజ్ అండి భవిష్యత్ అండి. దాని గురించి మాట్లాడరు. ఎంతసేపు భావోద్వేగాల రాజకీయాలు. అందుకే భావోద్వేగాల రాజకీయాలకు కాలం చెల్లింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఇవాళ ఇండియా అలయన్స్ దేశ ప్రజలు కోరుకున్నారు. ఏదో కొంత
ఏదో బై ఛాన్స్ ఏదంటారు చూడు లక్కులో ఇవాళ ప్రధానమంత్రి అయిండు. ఇంకొక ఉదాహరణ చెప్తా, బహుశా వాళ్ళకి తెలుసో లేదో. ఒక ప్రధాని ఎన్నుకునేటప్పుడు పార్లమెంటరీ పార్టీ నాయకుడిని ఎన్నుకొని ప్రధాని చేస్తారు. అంటే ఈయన ఎంత ఇన్సెక్యూర్ ఉండంటే కనీసం వాళ్ళ సొంత ఎంపీల ఒపీనియన్ కూడా తీసుకోకుండా, పార్లమెంటరీ పార్టీ మీటింగ్ కూడా పెట్టకుండా డైరెక్ట్ గా ప్రమాణ స్వీకారం చేసేసిండు. అంటే ఇన్సెక్యూర్లుండు. ఎక్కడి ప్రభుత్వం ఏమైతుందో అనే ఒక భయ ఆందోళనలో ఇవాళ మోడీ గారు ఉన్నారు. ఇంకా వాళ్ళ గురించి కూడా చెప్పుకుంటే ఎందుకండి, అయిపోయింది ఈ దేశంలో మోడీ చరిత్ర మీరు చూడండి. ఇవాళ నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు ఎన్ని రోజులు సపోర్ట్ చేస్తారో, వాళ్ళ ఎన్ని రోజుల మీద ఆధారపడి ఉంటుందో చూడండి మీరే. రైట్. రామరెడ్డి గారు, రాహుల్ గాంధీ 2024 ఎన్నికల్లో జోడో యాత్ర, న్యాయయాత్ర అంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ తెచ్చారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సీట్లను తెచ్చిపెట్టారు అని చెప్తూ ఉన్న పరిస్థితి. ముఖ్యంగా ప్రియాంక గాంధీ రాకతో రాహుల్కి మరింత అండ పెరిగే అవకాశమే కనిపిస్తుంది కదా. జోగి జోగి రాసుకుంటే రాలేది బూడిద. ప్రియాంక గాంధీ వచ్చి రాహుల్ గాంధీ సపోర్ట్ చేస్తే వచ్చేది బూడిద. అది అందరికీ తెలుసు. ఇద్దరు చవటాయను నేను అంటే నీకంటే పెద్ద చవటాయను నేను అనే టైపులు వాళ్ళతో బీజేపీ కానీ భయపడే ప్రశ్న ఎక్కడదండి. ఏంటంటే మీడియాలో చర్చిస్తున్నాక ఆ టాపిక్ కానీ సీట్లు అయితే తగ్గాయి కదా. నిజంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర లేదా న్యాయయాత్ర చేయకపోతే నిజంగా మీరు అన్నట్టు 400 సీట్లు సంపాదించేవారు, లేకపోతే ఇంకోటి చేసేవాళ్ళు. కానీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను జనాలకు చెప్పడంలో రాహుల్ గాంధీ సక్సెస్ అయ్యారు కదా. మరి అది రాహుల్ గాంధీ యాత్రలతో కాదు, అస్సాంలో కూడా యాత్రలు చేసింది. మధ్యప్రదేశ్ లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పోయింది. ఘోరమైన ఓటమి మధ్యప్రదేశ్ లో 8 లక్షలు 9 లక్షల తేడాతో ఓడిపోయారు మధ్యప్రదేశ్ లో. గుజరాత్ లో కూడా 7 లక్షల తేడాతోటి నమస్తే. సో ఇదేంటంటే వాళ్ళు ఈ పప్పు బెల్లాలతోటి, కేవలం పప్పు బెల్లాలు, కుల సమీకరణాలు, కొంత ఫారెన్ ఫండింగ్, జార్జ్ సోరస్, ఇవన్నీ వీటితోటి ఫారెన్ ఫండింగ్ చాలా మీడియా గ్రూపులు జరిగి బీజేపీ కేరళ కలిసిపోటు చేసినాయా అదే కూటమా? 2 వేరు కూర పెట్టినా దాని టోటల్ ఇంత లెక్క పెడతారు. అర్థం లేదు. కలెకూర గంప ఆలోచన. అది ఆ నాయకుల గురించి టీవీలో చర్చలు తప్ప ప్రజలకు పని వచ్చేది. ఇంకోటి డెవలప్మెంట్ గురించి అంటున్నారు. కాంగ్రెస్ 2004 నుంచి 2014 యూపీఏ తోటి అధికారంలో ఉంది. ఒక్క స్థానం ఇంప్రూవ్ కాలే ఆర్థిక పరిస్థితి. మోడీ గారి కాలంలో 11వ స్థానం నుంచి 5వ స్థానానికి వచ్చినాం. ఇప్పుడు 3వ స్థానం. గత 67 సంవత్సరాల్లో రోడ్లు కానీ, బాత్రూమ్లు కానీ, పేదలకి ఇండ్లు కానీ, ఇవన్నీ ఎన్ని చేశారు. రైట్. మనకు టైం లేదండి, మనం క్లోజ్ చేద్దామండి. థ్యాంక్ యూ అందేం రామిరెడ్డి గారు, అలాగే డాక్టర్ లింగం యాదవ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇవాల్టి న్యూస్ కేఫ్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి న్యూస్ కేఫ్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.